గనురాల స్త్రీలాగా నువ్వు ఘనతకెక్కుతావు. నువ్వు గనుడుగా నువ్వు ఘనతకెక్కుతావు. అత్యున్నతమైన ఘనత నీకు వచ్చింది. తప్పులు క్షమించుట ఘనతనిచ్చునన్నాడు దేవుడు. చూడండి, తప్పులు క్షమిస్తున్నావా నువ్వు? తప్పు దేవుడే నిన్ను నన్ను క్షమిస్తుంటే మన తప్పులు క్షమించాలా క్షమించొక్కటే ఘనత. తప్పు క్షమిస్తున్నావు. నీ ఎడల తప్పుదేమో చేసిన వారిని నువ్వు తప్పు క్షమిస్తున్నావా? ఎవరైనా సరే యంత్ర పరిక్రమ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి, సర్వ మానవాళికి, శరీరులకి సంబంధించిన ఈ జ్ఞానోపదేశం ప్రేమిట. హల్లెలూయా, హల్లెలూయా. తప్పులు క్షమించుట ఘనత వచ్చింది నీకు. తప్పులు అలాగనే పెట్టుకొని హృదయంలో ఉంటే ఘనత రాదు. కానీ నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి? నీ ఆయుష్ కాలం అంతా కూడా క్షమించాలి. ఒకరికి ఒకే మందిరానికి వస్తారండి, ఒకే ఇంట్లో ఉంటారు, తప్పులు క్షమించే మనసు ఉండదు. ఎలాగ దేవుని ఎలా గనపరుస్తున్నట్టు అది. ఒకే మందిరంలో, ఒకే రక్తంలో, ఒకే ఆయన శరీరంలో మనం పాల్పొమ్మలు పొందుతున్నాం కదా. క్షమించే మనసు కలిగి ఉండాలి. ఏమంటాడు? నీ సహోదరుడు నీ యందు తప్పిదం చేసినట్లా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నీవు నీ సహోదరుని మీద కోపము నిండా, నీ సహోదరి మీద కోపము నిండా ఏమన్నాడు? మొదటగా నీ అర్పణ ఇడిచిపెట్టి వేళ్ళ ముందర వెళ్ళి నీవు నా తప్పు క్షమించాను. తప్పేముంది? నేను కొత్తగా మారిన తర్వాత నేను ఎంతమందిని అయితే ధిక్కరించాను, ఎంతమందిని అయితే నేను రక్షణ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా తప్పు క్షమించాను. అందరిని అడిగొచ్చు. అందరిని అడిగా. తెలియక చేసినాం కాబట్టి క్షమాపణ ఉండదు. ప్రియబిడ్డ, తెలిసి చేయకూడదు కదా. తెలిసి చేయకూడదు. తండ్రి పిల్లల్ని గద్దించినప్పుడు లోబడాలి. పెద్దలు గద్దించినప్పుడు లోబడాలి. శ్రద్ధగా విని నడుచుకున్న వారు ఏం చేస్తారండి? ప్రయోజకులు అవుతారు ప్రియబిడ్డ. కాబట్టి నీకు ఘనత రావాలంటే ఏం చేయాలి? తప్పులు క్షమించేవాడిగా ఉండాలి. తప్పులు క్షమించే సహోదరిగానే ఉండాలి. తప్పులు ఎప్పుడు కూడా మనలో హృదయంలో పెట్టుకోకూడదు. తప్పు చేస్తాం, అందరం తప్పు చేస్తాం. తప్పు చేయని వాడు ఎవరు లేరు శరీరంలో. ఆ తప్పునే మనం అలా పెట్టుకున్నా అది ఏమైందో తెలుసా? అది విషమైపోతుంది. విషమైపోయి చివరికి తప్పు మార్గాలు నడిపించేసింది. తప్పు మార్గాలు నాకు అసహ్యం అన్నాడు.